బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పొత్తులపై ఏపీ బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు కావాలి అనుకునే పార్టీలు తమ హైకమాండ్ ను కలవాలని సూచించారు. బీజేపీ హైకమాండ్ తో టీడీపీ నేతలను పవన్ టచ్ లోకి తీసుకువెళ్లాలంటూ సతీకుమార్ పరోక్షంగా సూచించారు. పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ పొత్తు కోరుకుంటున్నామని టీడీపీ నేతలతో పవన్ కూడా మాట్లాడించాలని సూచించారు. యువగళం వేదిక మీదే బీజేపీతో పొత్తు కోరుకుంటున్నామని పవన్ టీడీపీతో మాట్లాడిస్తే బాగుండేదన్నారు. ఎవరితో కలవాలనుకుంటున్నారో వాళ్ళతో కూడా ఒకసారి చెప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి ఉంది. బలహీనమైన పార్టీ మీరే అంటున్నారు. ఒకవేళ బలహీన పార్టీ వాస్తవం చెప్తున్నా. ఒక ఎమ్మెల్యే సీట్ లేనప్పుడు బలహీన పార్టీ కాకుండా నేను ఏమన్నా ఎటువంటి మాటలు చెప్పాలి? బలమైన పార్టీ అని చెప్పగలను. దేశంలో మేము బలమైన పార్టీ, ప్రపంచంలో బలమైన వరకు ఓట్ల శాతం చూస్తే, సీట్ల దాస్యం చూస్తే భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీ. మాట్లాడడం వేరు, ముందుకు రావడం వేరు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా బీజేపీతో పొత్తు కావాలి అనుకుంటే వాళ్లు హైకమాండ్ ని నేరుగా కలవాలని సూచించారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏ పార్టీ అయితే బీజేపీతో పొత్తు కావాలి అని కోరుకుంటుందో ఆ పార్టీనే హైకమాండ్ ను కలిసి నిర్ణయించుకోవాల్సిందిగా ఇప్పుడు ఏపీ బీజేపీ నేత అయితే చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో టీడీపీ పొత్తు కావాలి అని అనుకుంటుంది అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళు డైరెక్ట్ గా వెళ్లి బీజేపీతో హైకమాండ్ తో మాట్లాడాలి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. మరి ఆ పనిలో నిమగ్నమయ్యారా టీడీపీ నేతలు? వాస్తవానికి చూసినట్లయితే కనుక ఏపీ బీజేపీలో నోటా కన్నా అంటే బీజేపీ కేంద్రం అధికారంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నోటా కన్నా తక్కువ ఓట్లు ఉన్నటువంటి పార్టీ వాస్తవానికి. కానీ కేంద్రంలో అధికారంలో ఉండటంతో కేంద్ర బీజేపీతో అందరికీ అవసరాలు పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత 2014లో కూడా అప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది. 2019లో బీజేపీ మరలా ఒకసారి అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయింది. మళ్ళా 2024 వచ్చేపాటికి టీడీపీ పొత్తుల వ్యవహారం ఏదైతే ఉందో అది జనసేనతో పాటు ఓట్ షేర్ ఏదైతే ఉందో జనసేనకి టీడీపీకి మధ్య 2019 జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు 133 స్థానాల్లో జనసేన పోటీ చేసింది. జనసేన పోటీ చేసిన స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్లో టీడీపీ గెలిచినటువంటి స్థానాల్లో కూడా టీడీపీ ఓడిపోయింది. కారణం ఏంటి అంటే జనసేన పోటీ ఉండటం, ఓట్ షేర్ అవటం. దానిలో భాగంగా జనసేనతో పాటు కలిసి వెళ్తే ఓట్లు షేర్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఓట్ బ్యాంక్ కనుక పెరిగితే 53-54% ఓట్ బ్యాంక్ పెరుగుతూ ఉంది. అధికారంలోనే నాకు అవకాశం ఉందని చెప్పని మొదటి నుంచి కూడా జనసేన టీడీపీ కలిసి వెళ్ళాలనుకోవడం, దానిలో భాగంగానే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అనేది అందులో భాగంగానే వైసీపీ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చేరుమని చెప్పని పవన్ కళ్యాణ్ ప్రకటన చేద్దాం. అయితే ఇక్కడ బీజేపీ కీలకంగా మారలేనటువంటి పరిస్థితి మొదటి నుంచి ఉంది. కానీ ఇక్కడ బీజేపీ నేతలు చెప్తున్నది ఏంటంటే పొత్తుల వ్యవహారం మాట్లాడాలంటే కేంద్ర పెద్దలతో కలవాలి అని. అయితే పొత్తుల వ్యవహారం మీద గతంలోనే పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించారు. దీనిలో భాగంగా ఎప్పుడైతే పొత్తులు కలిసి వెళ్తామని చెప్పని పవన్ కళ్యాణ్ మచిలీపట్నం సభలో చెప్పాడు. ఆ తర్వాత బీజేపీ కేంద్ర పెద్దల్ని అమిత్ షాను కలిశాడు, నరేంద్ర మోడీని కలిశాడు, షెకావత్ రాజేందర్ కలిసి వీళ్ళందరినీ కూడా కలిసి ఇప్పుడు పొత్తుల ప్రస్తావన తీసుకురావడంతో టీడీపీతో పొత్తులకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. వైసీపీకి ఇంటర్నల్ గా ఎంత మద్దతు కావాలంటే అంత మద్దతు ఇస్తామని చెప్పినప్పుడు బీజేపీ పెద్దలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా వైసీపీ నుంచి జనసేన బీజేపీకి కావాల్సిన మద్దతు ప్రతిసారి కూడా వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గతంలో కలిసినటువంటి పొత్తుల వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో అది ప్రస్తావించలేదు. కానీ బీజేపీతో పొత్తు కావాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా కేంద్ర పెద్దలను కలవాలని. అయితే కేంద్ర పెద్దలను గతంలో కూడా చంద్రబాబు నాయుడు కలిశారు. భవిష్యత్తులో కావాలి అంటే పొత్తుల మీద వెళదాము అని చెప్పి కూడా వాళ్ళ ముందు ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాన్ని అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పెద్దగా పరిగణలో తీసుకోలేదు. కారణం ఏంటంటే మరొకసారి వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంచనాలు అప్పట్లో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాల పరిస్థితి అటు తారుమారు అవుతున్నటువంటి పరిస్థితులు కొన్ని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో కూడా జనసేన బీజేపీతో పాటు కలిసి వెళ్తే, జనసేన టీడీపీతో పాటు కలిసి వెళ్తే బీజేపీ లాభపడేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని స్థానాలను గెలవచ్చిన అవకాశంలో నేపథ్యంగా పొత్తుల్లో వెళ్ళాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళు వాపును చూసి బలుపడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా అంటే బీజేపీతో పాటు పొత్తులకు రావాలనుకున్న వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కాంగ్రెస్ కన్నా వెనుకబడినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.